మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. బెస్ట్ ఏఆర్ అంటే సత్యసాయి జిల్లా అని చెప్పుకోవాలి. ముందు ఆ దిశగా విధులు నిర్వహించాలి. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురండి. జిల్లా ఎస్పీ ఏఆర్ డి మొబిలైజేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీమతి వి రత్న ఐపీఎస్. జిల్లా ఆర్మూర్ రిజర్వ్ అంటే శ్రీ సత్యసాయి జిల్లా అని చెప్పుకునే విధంగా విధులు నిర్వర్తించి శ్రీ సత్యసాయి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా ఎస్పీ శ్రీమతి రత్న ఐపీఎస్ పిలుపునిచ్చారు. జిల్లా సాయుధ పోలీస్ బలగాలకు 2 వారాల పాటు నిర్వహించిన మొబిలైజేషన్ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి వి రత్న ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారికి పుట్టపర్తి డిఎస్పీ విజయ్ కుమార్ ఆర్ఐ మహమ్మద్ వలి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పరిశీలన వాహనంపై వెళ్లి ఏఆర్ ప్లటూన్లను పరిశీలించారు. ఆ తర్వాత ప్లటూన్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. మొదటి కంటింజెంట్ ఇన్ఛార్జిగా ఆర్ఎస్ఐ ప్రదీప్ కుమార్ సింగ్ గారు నిర్వహిస్తున్నారు. తర్వాత టూఐసీగా గోపాలరావు గారు వ్యవహరిస్తున్నారు. అలాగే సెకండ్ కంటింజెంట్ యొక్క ఇన్ఛార్జ్ గా ఆర్ఎస్ఐ ప్రసాద్ సార్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే టూఐసీగా లక్ష్మీపతి గారు నాయక్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే థర్డ్ ప్లేటూన్ ఇన్ఛార్జ్ గా ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేశాము, ఎలాంటి ట్రైనింగ్స్ ఇచ్చాము అనేది ఒక నివేదిక రూపం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు నేను చదువుతున్నాను. సత్యసాయి జిల్లా ఆర్మూర్ రిజర్వ్ యాన్యువల్ మొబిలైజేషన్ 2025ను 17/1/25 నుండి 3/2/25 వరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అత్యంత క్రమశిక్షణతో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 272 మంది సిబ్బంది పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమం శారీరక దారుఢ్యం. సిబ్బంది SLR 9mm కార్బైన్, 9mm పిస్టల్ అండ్ AK-47 ఆయుధాల వినియోగం, వాటి నిర్వహణ, మెళుకువలు మరియు ప్రాముఖ్యతల గురించి ప్రామాణిక శిక్షణ పొందారు. అంతేకాకుండా ప్రతిరోజు యోగా, ధ్యానం మరియు శారీరక దారుఢ్యాన్ని పెంచే వ్యాయామాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాన్ని అందుకున్నారు. విభిన్న బాధ్యతలపై అవగాహన. డిఎస్పీ ఏఆర్ గారి ఆధ్వర్యంలో ఆర్ఐస్ మరియు ఆర్ఎస్ఐస్ ద్వారా ప్రిజనర్ ఎస్కార్ట్స్, బందోబస్తు డ్యూటీస్, విఐపి ఎస్కార్ట్ డ్యూటీస్, పీడీ టీమ్ అండ్ పిఎస్ఓ డ్యూటీస్ పై క్లాసులు నిర్వహించబడ్డాయి. ఈ తరగతుల ద్వారా సిబ్బంది తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవగాహన పెంచుకున్నారు. సేవా సంబంధిత మార్గదర్శకాలు. ఏఓ మరియు ప్లేట్ క్లర్క్ గారు సిబ్బందికి సంబంధించిన సేవా సమస్యలు, వేతన వివరాలు మరియు ఇతర పరిపాలనా అంశాలపై సమగ్ర సమాచారం అందించారు. మాబ్ కంట్రోల్ అండ్ పెరేడ్ ట్రైనింగ్. ప్రస్తుత పరిస్థితుల్లో మాబ్ కంట్రోల్ విధానం అత్యవసరంగా అవసరమైందని దృష్టిలో పెట్టుకొని డిఎస్పీ గారు మరియు ఆర్ఐ అడ్మిన్ గారు మాబ్ ఆపరేషన్ డ్రిల్ శిక్షణ అందించారు. అదేవిధంగా ఈవినింగ్ పెరేడ్ ప్రోగ్రాంలో భాగంగా ఆటలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించబడ్డాయి. అందులో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫైరింగ్ ప్రాక్టీస్ తేదీ 28/1/25, 29/1/25 మరియు 31/1/25న నిర్వహించిన ఫైరింగ్ ప్రాక్టీస్లో 272 మంది ఏఆర్ సిబ్బంది పాల్గొని 86% హాజరు కావడం అభినందనీయమైనది. ఈ శిక్షణలో రబ్బర్ పెల్లెట్స్, రబ్బర్ బుల్లెట్స్, ఎయిర్ స్మోకింగ్ గ్లాస్ సెల్, స్టన్ గ్రెనేడ్ మరియు హ్యాండ్ గ్రెనేడ్ల వాడకం మరియు వాటి వినియోగ విధానం గురించి సమగ్ర అవగాహన పొందారు. ఆరోగ్య శిబిరం, మెడికల్ క్యాంపు. తేదీ 1/2/25న నిర్వహించిన మెడికల్ క్యాంపులో ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ మరియు ఆర్థోపెడిషియన్ల సేవలు అందించారు. సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకుని తగిన వైద్య సూచనలు పొందినట్లు భావిస్తున్నాం. అభినందనలు. ఈ యాన్యువల్ మొబిలైజేషన్ 25ను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన డిఎస్పీ ఏఆర్ గారు, ఆర్ఐ అడ్మిన్, ఆర్ఐ ఎంపీఓ, ఆర్ఎస్ఐస్ మరియు సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సత్యసాయి జిల్లా ఆర్మూర్ రిజర్వ్ ఫోర్స్ సిబ్బంది 24-25 కావున అనేక ముఖ్యమైన భద్రతా విధులు మరియు ప్రజాసేవలు సమర్థవంతంగా నిర్వహించారు.
సంవత్సర కాలంలో ఏమేమి చేశారు, ఎలాంటి మంచి పనులు అంటే మంచి యాక్టివిటీస్ చేశారని ఒక నివేదిక రూపంలో రూపొందించారు. ఒకటి, ప్రత్యేక బందోబస్తు విధులు. ధర్మవరం సబ్జెక్ట్ మాజీ ఎమ్మెల్యే సంఘటనలకు సంబంధించి నిరంతర భద్రతా చర్యలు చేపట్టడం, ఎటువంటి పెద్ద అంటే ఫర్దర్ ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రివెంట్ చేయడం జరిగింది. అట్లాగే హిందూపూర్ సబ్ డివిజన్ వినాయక నిమజ్జనం, కదిరి సబ్ డివిజన్ లో వినాయక నిమజ్జనం మరియు శాంతి భద్రతలను పరిరక్షించడం జరిగింది. అట్లాగే పెనుగొండ సబ్ డివిజన్ సాముదాయిక సంఘర్షణలు ఎదుర్కొనేందుకు సమర్థంగా విధులు నిర్వహించడం. అంటే పెనుగొండలో కొన్ని కమ్యూనల్ ఇష్యూస్ రావడం జరిగింది, దాన్ని కూడా నిర్వహించాం. అట్లాగే ధర్మవరం సబ్ డివిజన్ లో రాజకీయ సంఘటనలు, ఆందోళనలు మరియు ప్రదర్శన నిర్వహణలో కీలక భూమిక పోషించారు. హిందూపురం, తాడిమర్రి, ఇస్తమా మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా అత్యున్నత భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే వివిఐపి మరియు ముఖ్యమైన కార్యక్రమ భద్రతా విధులు చేపట్టారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి ఉత్సవాలు పుట్టపర్తి. ఈ సందర్భంగా గౌరవనీయ గవర్నర్, గౌరవనీయ డీజీపీ మరియు ఇతర ముఖ్య వివిఐపీల భద్రతా ఏర్పాట్లు చేయటం. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, 2024 మరియు పోలీస్ స్మారక దినోత్సవం 24 మరియు గణతంత్ర దినోత్సవం 26 జనవరి